హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము పచ్చిమిర్చి, టమోటో, ఆనియన్స్ పచ్చిగానే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. జనరల్గా మనమైతే పచ్చిమిర్చిని, టమోటోని, ఆనియన్స్ని వేయించుకొని చేసుకుంటాము. కానీ ఇక్కడ పచ్చిగా చేసేసి పోపు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్గా వస్తాయండి. వీడియో కంప్లీట్గా చూశాక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 4 పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక టొమాటో, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి, ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకోవాలి, మెంతి పౌడర్ ఒక 1/2 స్పూను, పసుపు ఒక 1/2 స్పూను, రుచికి సరిపడా సాల్ట్, పింక్ సాల్ట్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, జీరా ఒక స్పూను, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, కరివేపాకు కొంచెం, పోపు గింజలు, ఎండుమిర్చి అండి, అలాగే షుగర్ అండి, కొంచెము ఇంగువ అండి, షుగర్ వేయినట్టు వేయాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకుందామండి. తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు టమోటోను కూడా కట్ చేసి వేసేసుకుందాం. ఎలాగో మిక్సీలో పడతాం కాబట్టి లావుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు దాంట్లో చింతపండు వేద్దాం, అలాగే జీరా కూడా వేసేయాలి, వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. చూడండి, అలా మొత్తం వేసేసుకొని పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెంతి పౌడర్ కూడా వేసేసుకుందాం. చూడండి, అలా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కందబింద పట్టుకోవాలి. ఫస్ట్ దాంట్లో నుంచి హాఫ్ తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు షుగర్ దాంట్లో వేసేసుకుందాం. చూసారా, అలా వేసుకొని ఇప్పుడు సెకండ్ ట్రిప్ పట్టుకున్నాం కదా, హాఫ్ తీసి దాన్ని మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు మెత్తగా పట్టుకున్నది అన్ని మనము కందబింద పట్టుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకోవాలి.
2 పార్ట్స్ని ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు బాండీ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. దాంట్లో ఎండుమిర్చి వేసుకుందామండి. చూడండి ఎండుమిర్చి వేగాలండి బాగా. ఇన్స్టెంట్గా ఈజీగా చట్నీ చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. పోపు గింజలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు గింజలు వేగాక కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మొత్తం వేగాక లాస్ట్లో ఇంగువ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న చట్నీని కూడా దాంట్లోనే వేసేయాలండి. స్టవ్ ఆపేయకుండానే కొంచెం అట్లా 1 మినిట్ అలా వేసేసి ఉంచాలండి. చూస్తున్నారు కదా, అలా వేసేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసాక కూడా దాంట్లో బాండీ హీట్ ఉంటుంది కదండి, దాంట్లోనే ఉంచేయాలండి. ఇంతే అండి, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ click the bell icon to get all notifications. Thank you. Bye bye.